హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ దేవశయని ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఏకాదశిని ఆషాఢ ఏకాదశి లేదా పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటంటే శ్రీ విష్ణుమూర్తి శేషనాగం అనే విశ్వరూపంపై 4 నెలల యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు. ఈ స్పెషల్ డే నాడు వైజాగ్లోనే స్పిరిచువాలిటీకి డెవోషన్కి ఎంతో ఫేమస్ అయిన సింహాచలం టెంపుల్కి అయితే మేము విజిట్ చేసాం. అమ్మ, నేను, తమ్ముడు మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టుగా టెంపుల్కి అయితే విజిట్ చేసి ఆ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ టెంపుల్ అయితే నేచర్ అండ్ డివోషనల్ అడ్మైరర్స్కి మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఈ టెంపుల్ 300 మీటర్స్ అబోవ్ సీ లెవెల్తో లొకేట్ అవ్వడంతో పాటు హిల్ టాప్కి రీచ్ అవ్వగానే ఆ కొండల మధ్యలో ఆ నేచురల్ అటైర్తో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. అంతేకాకుండా ఈ ఆలయానికి చందనోత్సవం, గిరి ప్రదక్షిణ లాంటి ఎన్నో స్పెషల్